బిల్స్ ఉన్నాయా? బిల్స్ పెట్టారా లేకపోతే దీనికి ఎన్ఓసీనా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడుందో కనుక్కుంటారు రేపు. నాకు ఇమ్మనండి అది ఇచ్చే. ఏంటి పేరు? నేమ్ 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 పేరు పేరు ఫీవర్ వల్ల ఇది మామూలుగా 8th క్లాస్ 9th క్లాస్ ఉంటారు. స్కూల్కి వెళ్ళేది నడిచేది మాట్లాడేది. హై ఫీవర్ వచ్చిందా? బ్రెయిన్లో ఫైర్స్ అనే కండిషన్ అది 1,00,000 లోపలికి వస్తుంది. అది ఎందుకు వస్తుంది రీజన్ తెలియదు. ట్రీట్మెంట్ ఉందంట? ట్రీట్మెంట్ ఏం చేస్తారు, అది మెడిసిన్స్ వాడుతున్నాము. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒకసారి రమ్మన్నారు. ఏమైనా ఉందా? గ్రోత్ అంటే ఎవ్రీడే సీజర్స్ వస్తాయి, ఎవ్రీడే ఫిట్స్ వస్తున్నాయా? మార్నింగ్ ఏమి జేబులో స్ప్రే పెట్టి గ్రోత్. ఒకసారి చెప్తాను, మీరు నోట్ చేసి నాకు చెప్పండి. ఇవాళ ఇక్కడ ఇది ఉందని ఎవరు చెప్పారు మీకు? ఎవరిని అడిగారు? మీకు ఇవాళ కదమ్మా, ఇవాళ ఇది ఉంది ఇక్కడ. ఇది మీకు సమాచారం ఎలా వచ్చిందని తెలుసుకోవడం కోసం. ఎట్లా వేస్తున్నారు మీరు? సోషల్ మీడియాలో పెట్టడం? సిటీ కేబుల్ కూడా స్క్రోలింగ్ ఇవాళ ఇచ్చారా? అట్లాగండి. ఎస్పీ గారు పెట్టారా? ఏమన్నారు ఎస్పీ గారు? కేసు పెట్టారా? డిస్టర్బ్ అయ్యారు. 2003 ఫాదర్ చనిపోయిన నుంచి మామగారు ఏం ఆధారం లేదంట. సినిమా చాలా నలిగిపోతున్నాను. అప్పులు చేసి పెట్టామండి మా వారికి. తీరా వైజాగ్లో మధుగా వైజాగ్లో వేసేయమన్నారు. నాకు వేసేసాం. కావాలంటే అందరూ ఏం కోలుకోలేదా? ఇంకా వెళ్ళి వస్తుంటారా? ఏం తెలియదండి, అంటే పిడిసిల్లో తెచ్చి. ఏం చేసాడు ఆయన? టాబీ పని చేసేది. ఒక పాప గణేష్ గారు చేశారు పెట్టి, అంటే కట్నం లేకుండా డ్రాప్ అయ్యింది. ఆయన దగ్గర ఇంకో పాప ఉంది. అద్దె కట్టుకుని బతకాలంటే చాలా కష్టంగా ఉంటుంది. నాకు పింఛన్ ఏర్పాటు చేయండి. పెన్షన్ ఇవ్వాలంటే దాంట్లో ఒంటరి మహిళ అంటే ఆల్రెడీ ఆయన భర్త ఉన్నాడు కదా. అంటే వైజాగ్లో ఇంకేం ఉపయోగం లేదండి. ఉపయోగం లేదు. స్థలం కానీ అసలు ఏం లేదండి. ఎట్లా చేయొచ్చు? ఇప్పుడు భర్త మెంటల్ ఎరగడాస్ ఉంటుంది మరి, లేరు. పెన్షన్ ఎట్లా పెట్టచ్చు? ఫోన్ నెంబర్ వేసావా? ఈ కుర్రోడు ఆ శిల్పకళ దీని దగ్గర చేస్తున్నాడు బాబు. ఎంత ఇస్తాడు నీకైనా గణేష్? ఏం చదువుకున్నాను? చిన్న బాబుని కూడా షాప్లో పెడతాను. ఆ పిల్ల చదువుకోవాల్సిందని పట్టుబట్టిందండి. ఏం చదువుతుంది పాప? చదివించమ్మా, నేను కాలేజ్ వాళ్ళకి నేను చెప్తా. ఫీజు ఎవరితో కట్టిద్దాం అవసరం అయితే. ఇది డీటెయిల్స్ తీసుకుని ఏదన్నా నాకు మెసేజ్ పెట్టాను. నెంబర్ తీసుకుని మెసేజ్ పెట్టండి. ఆ పాప వరకు ఏదైనా అవసరం అయితే పెన్షన్ ప్రయత్నం చేద్దామమ్మా. ఆ పాపను చదివించండి, ఆపొద్దు. దానికి ఏం చేయాలో చూద్దాం. నువ్వు కూడా చదువుకుంటావా? పెన్షన్ చూద్దాము. చదువు ఏదోటి. ఎంతకాలం మానేసి? చదువుకో, నేను ప్రయత్నం చేయి. ఏదైనా ఉంటే నేను సపోర్ట్ చేస్తాను.
90% ఉంది. 15,000 రావట్లేదు. పంపిద్దామా ఏమని వచ్చేవాళ్ళకి ఎంత వయసు? వయసు 30 అండి. ఎందువల్ల? చిన్నప్పటి నుంచి వెళ్తున్నా అది మేము కుంటులో ఉండేవాళ్ళండి. చనిపోయాక పిల్లల్ని తీసుకుని వచ్చేసానండి. ఇప్పుడు 6,000 వస్తుందా? 6,000 వస్తుంది. ఏ వార్డు అమ్మ ఇది? 36 వాడండి. డేమండ్ ఇచ్చుకోరు చెప్పి డేమండ్ ఇచ్చుకోరు పంపిద్దామా. హలో, ఒకటి పక్కన ఉండేవాడు. అయితే అది మొన్న ఈ తుఫాన్ అప్పుడు అదంతా తీస్తారండి కదా, అవన్నీ పడిపోయింది. పెట్టి ఇది కొద్దిగా అదే అదే వేరే చోట అదే వీళ్ళ వరకన్నా ఇచ్చామనండి. పోయింది కదా, ఇప్పుడు ఎక్కడ ఉంటాక లేదు. మళ్ళీ ఇక్కడ అక్కడ వేసుకుంటే మళ్ళీ అదో తలనొప్పే కదా. అదే అందుకనే వేరే వీళ్ళ వరకు ఇచ్చేసామనండి. నేను కూడా అమ్మగారికి చెప్తాను, కలెక్టర్ గారు కూడా చెప్తాను నేను ఒకసారి. సరే సరే.